హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ ఏవో చూద్దాము. ఏవైతే నెక్స్ట్ 10 to 15 ఇయర్స్కి బాగా యూజ్ అవుతాయో. ఫ్రెండ్స్, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారో, అంటే ఒక 20 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి అనుకుంటున్నారో, ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళకి ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ అయితే కరెక్ట్గా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, 10 to 15 ఇయర్స్ లాంగ్ టర్మ్ పీరియడ్ ఇన్వెస్టర్స్ కోసం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేవి, అంటే ఈ యొక్క ఫండ్స్ అనేవి వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను మీరు పరిగణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ మరియు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్స్ అయితే ఉన్నాయి. ఇక స్మాల్ క్యాప్ ఫండ్లు తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. ఇవి అధిక రాబడికి అవకాశం కల్పిస్తాయి మరియు ఎక్కువ రిస్క్ కూడా ఇస్తాయి. ఇక నెక్స్ట్, మిడ్ క్యాప్ ఫండ్స్. మిడ్ క్యాప్ ఫండ్స్ మీడియం సైజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. ఇది వృద్ధి మరియు స్థిరత్వం మధ్య సమతుల్యతను అందిస్తాయి. రిస్క్ అండ్ ఇంట్రెస్ట్ రెండూ కూడా మీకు మీడియంగా ఉంటాయి. ఇక నెక్స్ట్, లార్జ్ క్యాప్ ఫండ్స్. ఇవి స్థిరపడిన పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. వీటిని సాధారణంగా తక్కువ రిస్క్ కలిగిన ఫండ్స్ అని భావిస్తారు, కానీ తక్కువ రాబడితో అయితే ఇవి ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, మొత్తం రిస్క్ను తగ్గించడానికి మీ పోర్ట్ఫోలియోలో వర్గాల అవి ఎటువంటి ఫ్యాక్టర్స్ అండ్ ఏ కేటగిరీస్లో ఈ యొక్క ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాయో మీరు తెలుసుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, అవి టెలికమ్యూనికేషన్స్ లేదా హెల్త్ లేదా బ్యూటీ ఇండస్ట్రీస్, ఫార్మలాజికల్ ఇండస్ట్రీస్, ఎటువంటి కేటగిరీస్పై అవి ఇన్వెస్ట్ చేస్తున్నాయో తెలుసుకొని అటువంటి ఫండ్స్లో మీరు నెక్స్ట్ 10 to 15 ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది అందులో స్టార్ట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ అయితే బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.